పక్షమున పూర్ణ రక్షణ కలగజేసి ఉన్నాడు. దీనికి ఆశ్చర్యపడవలసిన అవసరమేమీ లేదు. హల్లెలూయా. ఈ దినమున ఎందుకు చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చేరుస్తున్నాడు? మనం ఎవరిని చేరుస్తున్నాం? యోహాను సువార్తలో మనం చూడొచ్చు, 12:26 చూడొచ్చు. ఒకడు నన్ను సేవించిన యెడల అతడు నన్ను వెంబడించవలెను. ఆమె నిజమే. అయితే నేను ఎక్కడుంటానో నా సేవకుడు అక్కడ ఉంటాడు అన్నాడు. ఆమె నిజం. ఒకడు నన్ను సేవిస్తే ఆయన్ని వెంబడించాలంట. నేను ఎక్కడుంటాను వాడును అక్కడే ఉంటాడు అన్నాడు. అందుకే దావీదు రోజు చదువుకున్న వాక్య భాగం మనం చూసినప్పుడు 139వ కీర్తనలో మనం చూసుకున్నాం కదా. ఆయన అంటున్నాడు 7వ వచనంలో ఏమంటున్నాడు? అలా 139వ దావీదు కీర్తనలో 7వ వచనంలో అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును ప్రభువా. ఏమంటున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. నేను మరలా చదువుతున్నాను చూడండి. 139వ దావీదు కీర్తనలో 7వ వచనంలో అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశము ఎక్కినాను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళములో పండుకొని ఉన్నాను, నీవు అక్కడ కూడా ఉన్నావు అంటున్నాడు. ఆమె ఎక్కడ ఉన్నాడంటే ఆకాశానికి వెళ్తే ఆకాశానికి ఎక్కినప్పుడు అక్కడ ఉన్నావయ్యా. నేను పాతాళంలో పండుకుంటే నేను అక్కడ కూడా ఉన్నావయ్యా. ఇంకేమంటున్నాడు ఆయన? ఇంకా శ్రేష్టమైన మాట అంటున్నాడా? హల్లెలూయా. ఇంకేమన్నాడంటే, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించినాను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించుతూ ఉన్నదన్నాడు. స్తోత్రం చేద్దానట్టుగా. అంటే ఆకాశం పక్షులు రెక్కలు కట్టుకున్నట్టు నేను ఎగురుతూ సముద్రం యొక్క భూ దిగంతములో నేను సంచరించినాను, నీ చెయ్యి నన్ను ఏం చేస్తున్నట్టమ్మా? నీ చెయ్యి నన్ను నడిపించుతున్నది. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు పిలిచిన దేవుడు. నాకు ముందు నడుచును, వెనక నుండి నడిపించును. నాకు ముందు నడుచును, వెనక నుండి నడిపించును. నజరేయుడు నా యేసయ్యా, నజరేయుడు నా యేసయ్యా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. స్తోత్రం చెప్తాం ఏంటిగా. అందుకే ఏమన్నాడంటే ఆయన ఏమన్నాడు అక్కడ? నేను వేకువ రెక్కలను కట్టుకుని సముద్ర దిగంతములలో నేను నివసించినాను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకునేను. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకునేను. నడిపించుకున్నాడంట ఆయన్ని. ఈ రోజున నీవు ఆయన చేత నడిపించబడాలి. వేకువ రెక్కలు కట్టిన భూ దిగంతములలో నివసించిన, గాఢాంధకారములో నివసించిన, వెలుగు లేక కంటికి గాఢ చీకటిలో ఉన్నప్పటికీ ఆయన ఎలాగ నడిపిస్తున్నాడంట? ఆయన 12వ వచనంలో, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటవలేను నీకు వెలుగుగా నుండును. చీకటే వెలుగును నీకు ఏకరీతిగా. అంటే ఇప్పుడు ఆయన నడిపిస్తున్నప్పుడు చీకటి కూడా, చీకటి పగలు అలా ఏకరీతిగా వెలుగు మనం చూడొచ్చు. యోహాను సువార్తలో ఆయన అన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. హల్లెలూయా. అంటే చీకటి చీకటిగా ఉంటుందంట, చీకటి పగలు కూడా రెండు ఏకరీతిగా పనిచేస్తూ ఉంటాయంట. ఆయన మనం నడిపిస్తూ ఉంటే
వాడు గమనించాలి. ఎఫెసీ పత్రికలో ఉంటుంది చక్కని శ్రేష్టమైన మాట. మొదటి అధ్యాయంలో మనమైతే ఏమై ఉన్నామనే దాని కొరకు దేవుని వాక్యం చెలవిస్తుంది. ఎఫెసీ పత్రికలో మనం చూడొచ్చు, ఆ మాటను చూడొచ్చు. మొదటి అధ్యాయం 13వ వచనంలో, మీరును సత్యవాక్యమునగాను మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి దేవునికి మహిమకును కీర్తి కలుగుటకి ఆయనంట సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తమునంట ఈ ఆత్మను మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి ఉన్నాడంట. స్తోత్ర. ఏ ఆత్మ మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో చక్కని శ్రేష్టమైన మాట అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో లౌకిక ఆత్మ కాదంట. కానీ ఇక్కడ భక్తుడు పౌలు గారు అంటున్నాడు, నేను లౌకిక ఆత్మ చేత నడిపించబడలేదు కానీ నేను దేవుని యొక్క కృపను బట్టే ఏం చేస్తున్నాడంట? నడిపించబడుతున్నాడంట. ఆ మాట చూడండి, మొదటి కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ శ్రేష్టమైన మాట చూసుకుందాం. చూడండి, దేని చేత నడిపించబడుతున్నాడంట ఆయన. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది కదా. ఏమని రాయబడి ఉందంటే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటక మనము లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది కొని ఉన్నాము కనుక. అంటే దేని చేత? దేవుని యొద్ద, లౌకిక ఆత్మను కాదంట, కానీ దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మనే మనం పొందుకొని ఉన్నామంట. ఇంకొక మాటను మనం చూడొచ్చు. చక్కని శ్రేష్టమైన మాట ఉంటుంది. తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. తిమోతి రాసిన పత్రికలో మొదటి 7వ వచనంలో ఉంటుంది. మనం కలిగి ఉన్న ఆత్మ ఎటువంటిదంటే శక్తి కలిగినదని, ఇంద్రియము కలిగినదని. గమనించండి, శక్తివంతమైన అభిషేకముతో నింపబడిన ఆత్మ ఆ ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాం. ఇంకొక మాట చూడొచ్చు, కొరింథీ పత్రికలో ఉంటుంది. 2 కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయంలో 12వ వచనంలో మనం చూడొచ్చు. శ్రేష్టమైన మాట ఉంటుంది. 2 కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయంలో ఆ మాటను కూడా మనం చూడొచ్చు. 12వ వచనంలో, మాతిశయమేందనగా లౌకిక జ్ఞానము అనుసరింపగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మను నిష్కపటముతోనంట. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ చేత, అదిగో దేవుని ఎలాగంటే నిష్కపటముతో దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ నడుచుకోవాలంట? బైబిల్లో ఒక మాట ఉంది కదా, దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారు. వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చినది. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం శ్రేష్టమైన మాటను చూడవచ్చు. హల్లెలూయా. ఈరోజు యువదయ కాలంలో దేవుడు శ్రేష్టమైన మాట, ప్రార్థన చేయాలన్నా, పాట పాడాలన్నా, వాక్యం బోధించాలన్నా, మనం బ్రతికి ఉండాలన్నా, మనం నడిపించబడాలన్నా, మనం ఇతరులకు ఏదైనా సహాయం చేయాలన్నా, ఇతరుల ద్వారా మనం ఏదైనా సహాయం పొందుకోవాలన్నా, దేవుని మందిరానికి మనం నడిపించబడాలన్నా దేవుని ఆత్మ మనకెంతో అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మను కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో, దేవుడు మనతో ఉంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో, దేవుణ్ణి మనం కలిగి ఉంటే మనము ఏం కలిగి ఉంటామో అనే దాని కొరకు ఆయన కలిగి ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. యోసేపు దేవుడు తోడై ఉన్నాడంట, అతను చేయనదంతానంట అతని చేతిలో సఫలమవుతూ వచ్చిందంట. హల్లెలూయా. నిజమే. ఈరోజు దేవుడు నీతో ఉంటే, ఇప్పుడు శత్రుక మేషకల్పితునకోళ్ళు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆయన వారితో అగ్నిగుండంలో ఉన్నాడంట. ఉన్నప్పుడు
ఉన్నప్పుడంట ఆ రాజు నెబుకద్నెజరు వారిని అగ్నిలోంచి తీసినప్పుడంట చూడగానంట అగ్ని వాసన అయినానంట బట్టలు కానీ తల కానీ శరీరము కానీ అగ్ని వాసన అనేది రాలేదంట. అంత కాపుదల అనేది ఆయన వారితో ఉన్నందున వారికి అంత బెనిఫిట్ అనేది, అంత ఆశీర్వాదం అనేది అక్కడ లభించుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకేనంటాడు, ఎక్కువ రెక్కలు కట్టుకుని నేను ఇదిగో సముద్రం యొక్క బుధికంతముల్లో నేను దిగిపోయి సంచరించిన దేవాని చెయ్యి నన్ను పట్టుకుని నడిపిస్తుంది. ఆమె నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో